పిల్లల ముందు ఎవరన్నా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? బుద్ధి తెలియంది అది అడిగితే బావ బుర్రేవైంది. అక్క అక్క కంగ్రాట్స్. స్వీట్స్ తీసుకో. కంగ్రాట్సా? దేనికి? స్వీట్స్ దేనికి? అక్క నీకు బావకి మళ్ళీ పెళ్లి జరగబోతుంది కదా, అందుకు. బావ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదక్క. అంటే దానికి పెళ్ళం పోస్ట్ ఊడినట్టేగా. పైగా ఇంట్లో పెళ్లి సందడి, గొప్ప సంబరం, సంతోషం. అందుకే స్వీట్స్ తెచ్చాను. హ్యావ్ ఇట్. ఇరిటేట్ చేయకులేక. ఆల్రెడీ అయిన పెళ్ళేగా, మళ్ళీ పెళ్ళేంటి, సంబరం ఏంటి? ఆయనకి పిచ్చి పట్టి సరే అంటే నీకు పిచ్చి పట్టిందా? స్వీట్స్ తీసుకొచ్చి హ్యాబిట్ అంటున్నావు. గెట్ అవుట్. ఏమైందక్క అంత కోపంగా ఉన్నావు? ఏం కావడం ఏంటి? నాకు గతంలోనే పెళ్ళయింది. ఎవరు ఇలా మళ్ళీ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోరు. అక్క ఏదో పాపం భవిష్య. పాపం లేదు, పుణ్యం లేదు, పోవే. అసలు మళ్ళీ బావతో పెళ్ళేంటి? చాలా విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. ముందు ఇక్కడి నుంచి పోతావా లేదా? ఏమైంది ఇంత సీరియస్ గా ఉంది? అయినా బావతోనేగా పెళ్ళి, ఎవరో పరాయి వాళ్లతో అన్నట్టు ఇలా చిరాకు పడుతుందేంటి? పోవే. అక్క పో. అలా పెళ్ళిళ్ళు మళ్ళీ మళ్ళీ మరొకరితో చేసుకోకూడదు. మరొకరితో కాదు, డాడీతో. మళ్ళీ ఇప్పుడు పెళ్లితో శుభం జరిపి సుఖంగా సంతోషంగా తృప్తిగా ఉన్నాం. యా ఆకాష్, దగ్గరుండే ఏర్పాట్లు అవి చూసుకోవాలి. నా కూతురు కోరిక అది. యా ఆకాష్, దగ్గరుండే ఏర్పాట్లు అవి చూసుకోవాలి. ఈ అగ్ని పరీక్ష ఏంటి డియర్? నీకు ఆదిత్య గారితో పెళ్ళేంటి? ఎంత కలికాలం అయినా మరీ ఇంత అన్యాయమా? అది నేను చూస్తూ ఊరుకోవాలా? పైగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నన్నే చేయమని పురమాయించడం. నువ్వు ఆ మాటకి విలువెల్లాడిపోయి ఉంటావు కదూ. నా మనసైతే గిలగిలా తన్నుకుంది. గుండె టకటకా కుట్టుకుంది. బయట పడలేక లోపలే బోరుని ఏడ్చా. నా రక్తం సలసల కాగిపోతుంది. కోపంతో నా పళ్ళు పటపట కొరకాలనిపిస్తుంది. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి మంజుల? పగవాడికి కూడా ఇలాంటి పరీక్ష ఎదురవ్వకూడదు. అరే ఆకాష్, ఏంట్రా నీకు దుస్థితి? మంజు గదిలో లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ ఆదిత్య గారి గదిలోకి. అక్క అక్క ఓ అమ్మో, ఈ తిక్కలు వస్తుంది.
ఇప్పుడు ఎక్కడ దక్కోలే.